మంచిదే గానీ జల్దిగా మన లొకేషన్ సారు ఓ పెద్ద సీక్రెట్ చెప్తున్నాడు ఇందాం రారి. అరే అన్నట్టు అవి ఉత్తమ ముచ్చట్లు కావుల్లా, దునియాల జనం అందరూ తెలుసుకోవాల్సిన ముచ్చట్లు. మరి పైసలు ఎట్లా సంపాదించాలో ఎట్లా పెరుగుతాయో అన్ని చెప్తున్నాడు. ముందుకలా ఓ పెన్ను పేపర్ తీసుకోండి. తీసుకున్నారా? ఇక సారు ఒక్కొక్క పాయింట్ చెప్తా అంటే మంచిగా రాసుకోండి, సరేనా? సురువు చేరి. హెరిటేజ్ షేరు ఎప్పుడు లేని విధంగా 1100 నుంచి 1200 రూపాయలకి వెళ్తాం జరిగింది. 8 రూపాయలు పెరిగితే నా వాల్యూ ఎంత పెరిగింది? ఈ రోజు 1,50,00,000 పెరిగింది. రేపు మళ్ళీ 10 రూపాయలు తగ్గచ్చు షేర్. అప్పుడు నా వాల్యూ ఎంత తగ్గుతుంది? 2,33,00,000 తగ్గుతుంది. ఏ ఊకోసారో నీ వాల్యూ తగ్గుతుంది గాని ముఖ్యమంత్రి కొడుకు ఇప్పుడు ఎమ్మెల్సీవి రేపు మంత్రివి కూడా అవుతావు. ఇలువ పెరుగుతుంది ఇంకా తగ్గదు గాని ఏదో ఆస్తులు పెరిగినాయని కండ్లు గుట్టి అడుగుతున్నారు గాని నీకేం కాదు ఊకో. అంటే 10 రూపాయల షేర్ 2,200 రూపాయలకి 25 సంవత్సరాలు పెట్టింది. కానీ జగన్మోహన్ రెడ్డి గారి కంపెనీలో ఎన్ని సంవత్సరాలు పెట్టింది? 12 నెలలు. మీరు ఒక నీతి చేస్తారు, మాకు ఒక నీతి పెడతారు. ఎంత అన్యాయం ఇది! ఓ సారు ఉన్నోని ఉండకుండా జగనాల్ సార్ని ఎందుకు గుంజుతున్నావు? నువ్వు ఇట్లా మాట్లాడితే లేటుగానైనా నువ్వు జైలుకు పోతావా అని మంది అడుగుతున్నారు. ఊర్లో దొంగోడికి అందరు దొంగల్లాగానే కంపడతారు. అందుకే జగన్మోహన్ రెడ్డి గారికి ఏం చూసినా అవినీతిలాగానే కంపడుతుంది. ఒక పద్ధతి ప్రకారంగా బతికే కుటుంబం, నీతి నిజాయితీగా బతికే కుటుంబం. ఏ ఊకుకే నీతి నీతి అనకుండ్రి సారు, మీరు నీతిమంతులే గాని ఇప్పుడు ఎందుకింత బాధపడుతున్నావు చెప్పిపోసారు. ప్రజలకి ప్రభుత్వానికి ఒక అనుసంధానం చేయాలన్న ఆలోచనతో నేను శాసన మండలి అడుగు పెడతాను ఆలోచనలో ఉంటే కావాలని నా పైన దుష్ప్రచారం చేస్తాం జరుగుతుంది. ఇన్న రానులా లొకేషన్ సారు ప్రజాసేవ కోసం ఎట్లా తండ్లాడుతున్నాడో భగవంతునికి భక్తునికి అనుసంధానం చేసినట్టు ప్రజలకు ప్రభుత్వానికి అనుసంధానం చేద్దామని ఎమ్మెల్సీ అవుతున్నాడట. ఈ కాన్నుంచి ఎవ్వరు కూడా ఆయనను విమర్శ చేయకుండ్రి, అంత మంచిగానే ఉన్నది గాని కడుమ మంత్రులు లీడర్లందరూ ఎందుకున్నారన్నట్టు ఏం చేస్తున్నారన్నట్టు లొకేషన్ సారుకు చంద్రాలు సారుకు ఆయనను గెలిపించుకున్న ఎమ్మెల్యేలకే తెలవాలి. ఓకే అండి, థ్యాంక్ యూ వెరీ మచ్.